ఒక ఉదయం శివాలయంలో గంటలు మోగలేదు, దీపం వెలగలేదు. గర్భగుడిలోకి వెళ్ళిన పూజారి ఒక్కసారిగా కేక పెట్టాడు. ఎందుకంటే శివలింగంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి పగుళ్ళు. ఇవి దేవుని కోపమా లేదా రాబోయే విపత్తుకి హెచ్చరిక? ఈ రహస్యం తెలుసుకున్నది ఒక్క అజయ్ మాత్రమే. వేటూరి గ్రామం ఆ రోజు ఉదయం చాలా నిశ్శబ్దంగా ఉంది. సాధారణంగా తెల్లవారగానే వినిపించే శివాలయ గంటల శబ్దం ఈరోజు వినిపించలేదు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. పూజారి గర్భగుడి తలుపు తెరిచిన క్షణంలోనే అతని చేతిలోని పూల పళ్ళెం కింద పడిపోయింది. శివలింగంపై పలుచని పగుళ్ళు, రక్తం లాంటి ఎర్రని గీతలు. అయ్యో, ఇది అపశకునం! గ్రామం మొత్తం భయంతో నిండిపోయింది. ఈ వార్త విన్న వెంటనే అజయ్ పరిగెత్తుకుంటూ ఆలయానికి వచ్చాడు. అతనికి గుర్తొచ్చింది శివుడు చెప్పిన మాటలు. ఇది మొదటి పరీక్ష మాత్రమే అని. అజయ్ శివలింగం ముందు కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే ఓం నమః శివాయ అనే నాదం అతని చెవుల్లో నెమ్మదిగా వినిపించింది. ఆలయం మొత్తం నీలి వెలుగుతో నిండిపోయింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. భయపడకు అజయ్ అని మృదువుగా అన్నాడు. ఈ పగుళ్ళు శాపం కాదు, ఇవి ఒక హెచ్చరిక. అజయ్ ఆశ్చర్యంగా అడిగాడు, ఏమి హెచ్చరిక స్వామి అని. శివుడు ఆలయం వెనకనున్న పాత నీళ్లను చూపించాడు. ఇక్కడ చాలా ఏళ్ల క్రితం ఒక నిరపరాధ సాధువును అన్యాయంగా శిక్షించారు. అతని శాపం ఈ భూమిలో ఇంకా నిద్రిస్తుంది. అజయ్ గుండె బరువెక్కింది. ఆ శాపం మేల్కొంటే ఈ గ్రామం బాధపడుతుంది అని. కానీ ప్రతి శాపానికి విముక్తి ఉంటుంది అని శివుడు చెప్పాడు. రేపు అమావాస్య రాత్రి ఈ గ్రామం మొత్తం కలిసి క్షమాపణ పూజ చేయాలి. ఒక్కరూ తప్పకుండా రావాలి. అలా చేస్తేనే ఈ పగుళ్ళు మాయమవుతాయి అని. అమావాస్య రాత్రి ఆకాశంలో చందమామ కూడా లేదు. గ్రామస్తులంతా దీపాలతో శివాలయానికి వచ్చారు. పూజారి మంత్రాలు చదువుతుంటే అజయ్ శివలింగాన్ని చూస్తూనే ఉన్నాడు. అప్పుడే పగుళ్ళ నుంచి నీలికాంతి వెలువడింది. ఒక్కసారిగా పగుళ్ళు మాయమయ్యాయి. శివలింగం మళ్ళీ పూర్వంలా మెరిసింది. గ్రామం అంతా హరహర మహాదేవ నినాదాలతో మార్మోగింది. శివుడు శిక్షించే దేవుడు కాదు, పాపాన్ని గుర్తు చేసి క్షమతో విముక్తి ఇచ్చే తండ్రి. వేటూరి గ్రామం ఆ రోజు ఒక విషయం నేర్చుకుంది. దేవుడు భయానికి కాదు, మార్పుకు వస్తాడు అని. అజయ్ మాత్రం ఆకాశాన్ని చూస్తూ అనుకున్నాడు, శివుడు ఇంకా నన్ను పరీక్షిస్తాడా అని. కానీ ఆ రాత్రి శివాలయం గర్భగుడిలో ఒక అపరిచిత చిన్నారి ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్ళల్లో అసాధారణ వెలుగు. అతను అజయ్ పేరు ఎలా తెలుసుకున్నాడు? తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.